హైదరాబాద్లో కాసేపట్లో శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో మొదలు కానుంది. శిల్పకళా వేదికకు యువత ప్రేక్షకులు భారీగా చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శిల్పకళా వేదిక నుంచి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి. ఎస్ విష్ణుప్రియ, హైదరాబాద్లో ఈరోజు చాలా హీటెడ్ వాతావరణం, ఉత్కంఠ వాతావరణం నెలకొని చెప్పాలి. ఏదైతే ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్లో షో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి కూడా చాలా ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శిల్పకళా వేదిక వద్ద ఉన్నటువంటి ఎంట్రన్స్ వద్ద చూస్తున్నాము. ఒక్కొక్కరిగా కూడా యువతంతా కూడా ఏదైతే ఈ స్టాండప్ కామెడీకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే కాసేపటిలోనే ఇది ప్రారంభం కానుంది. మునావర్ ఫారూఖీ ఇప్పటికే లోపలికి చేరుకున్నాడని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే జనవరిలో యాక్చువల్గా ఈ షో జరగాలి, కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో ఇది వాయిదా వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా బీజేపీ కావచ్చు, అటు ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, బీజేవైఎం నుంచి కూడా పూర్తిగా దీనికి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు దీన్ని అభ్యంతరం చేస్తూ వస్తున్నారు. మునావర్ ఫారూఖీ షోను ఖచ్చితంగా హైదరాబాద్లో నిర్వహించకూడదని చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో మునావర్ ఫారూఖీ సీతారాముల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కించపరిచేలా మాట్లాడాడని చెప్పి అతన్ని ఖచ్చితంగా హైదరాబాద్లో షో అలౌ చేయొద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ హక్కు కావచ్చు, ఎవరైతే వాళ్ళ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంటుందనేది ఇటు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసులు ఈ షోకి సంబంధించి అనుమతులు ఇచ్చారు. ఉదయం నుంచి కూడా చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 1200 మంది పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ను కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో కూడా హీటెడ్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఇక్కడికి రావాలని అటు హిందూలకు అయితే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ కార్యకర్తలను పిలుస్తున్నారు. ఇక్కడ శిల్పకళా వేదిక వద్దకు చేరుకోవాలని చెప్పి కూడా పిలుస్తున్నారు. కానీ మనం మరోవైపు చూస్తున్నాము, ఒక్కొక్కరిని కూడా వారి టికెట్స్ను పరిశీలిస్తూ, అలాగే వారి ఆధార్ కార్డులను కావచ్చు, ఏదైతే ఓటర్ ఐడీని కావచ్చు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డును చూస్తూ లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2000 మందికి లోపల అలో ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి వారికి సంబంధించి మాత్రం చేతుల్లో ఎటువంటి వస్తువులు ఉండడానికి వీల్లేదనేది మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే చేతుల్లో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా విసిరే అవకాశం ఉంటుంది కాబట్టి చేతుల్లో అటు వాటర్ బాటిల్స్ కావచ్చు, తినుబండారాలు కావచ్చు, ఈవెన్ సెల్ ఫోన్స్ని కూడా ఇక్కడనే సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. సో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఉంది. పూర్తిగా ఈ శిల్పారామంకి వచ్చేటువంటి దారులన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అడుగనుగునా కూడా అటు ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు దాదాపు 1200 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ అయ్యారు. సైబరాబాద్కి సంబంధించినటువంటి అన్ని జోన్ల డీసీపీలు కూడా ఇక్కడనే ఉండి ఈ ప్రతి క్షణం కూడా దీన్ని పూర్తి భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మునావర్ షో అయితే ఏదైతే స్టాండప్ కామెడీ ఉంటుంది, ఏదైనా ఒక అంశాన్ని చాలా ఫన్ చేస్తూ చెప్తూ ఉంటాడు. అయితే ఆ ఫన్లో భాగంగా చేసేటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కాబట్టి అటువంటి వివాదాస్పద వ్యక్తిని ఇక్కడికి అలో చేయకూడదు, హైదరాబాద్ నేలపైన అడుగుపెట్టనివద్దని చెప్పి రాజాసింగ్ మొదటి నుంచి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. సో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అతన్ని కొట్టారు, అతన్ని బ్యాన్ చేశారు. సో ఇక్కడ కూడా చేయాలి అని రాజాసింగ్ చెప్తూ వస్తున్నారు. సో అటువంటివి హైదరాబాద్లో జరగవు. ఎవరైనా ఇక్కడ షో చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అటు పోలీసులు కూడా అదేవిధంగా వారికి భద్రతనిస్తూ ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తూ కూడా ఇటువంటి షో అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇది 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుందని చెప్తున్నారు. అయితే మొదటగా 6:30కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత కొంత మార్పు వచ్చింది. 5 గంటలకే ఇది షో స్టార్ట్ కాబోతుంది. దాదాపు గంట నుంచే అలౌ చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది కాస్త ఒక 5:30 నుంచి 6 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే శిల్పకళా వేదికకు ఏ రూట్లో ఎక్కడి నుంచి ఎవరు వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది మాత్రం పోలీసులు మాత్రం అన్ని జంక్షన్స్లలో మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయి కిరణ్, రాజాసింగ్ శిల్పకళా వేదికలో ఏదైనా జరగవచ్చు ఇవాళ అన్నట్టు అన్నారు. సో షోకి అటెండ్ అయ్యే వారికి ఎటువంటి సూచనలు చేశారు, లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సూచనలు చేశారు?
అటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ శిల్పకళా వేదికలో ఏదైనా జరగచ్చు, అక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు, అది ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో ఏదైతే ఆ షో టికెట్స్ తీసుకున్న వాళ్ళలో తన సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అంటే బీజేవైఎంకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తారు. అంటే షో మధ్యలో వాళ్ళు ఏదైనా హడావిడి చేయొచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో అటు ఏదైతే మనం చూస్తున్నటువంటి శిల్పకళా వేదికకు సంబంధించినటువంటి గ్యాలరీ ఏదైతే అదంతా ఉందో, వేదిక ఉందో, ఆ లోపల ఉన్నటువంటి ఆడిటోరియంలో అడుగడుగున కూడా పోలీసులు ఉన్నారు. మొత్తం బయట ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఉంటే లోపల మొత్తం కూడా ఎస్ఓటీ పోలీసులే ఉన్నారు. ఎంతమంది అయితే యువత వస్తున్నారో అంతకు వాళ్ళందరికీ సరిపడే అంతటువంటి పోలీసు డిప్లాయ్మెంట్ అయితే జరిగింది. మరి బయట ఇప్పటివరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. మరి లోపల షో మొదలయ్యాక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశామని అయితే చెప్తున్నారు. మరి లోపలికి వచ్చేటువంటి వారు ఇక్కడ వాళ్ళ చేతులలో ఎటువంటి వస్తువులు అయితే ఉండవు, కానీ వారు లోపలికి వచ్చాక మరి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారనేది మాత్రం చూడాలి. మరి ఇప్పటివరకు అయితే పోలీసులు అందరినీ చెక్ చేసి పంపిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇందులో లోపలికి వెళ్ళేవారు మరి ఏదైనా గొడవలకు లాంటివి ఏదైనా చేస్తే మాత్రం అక్కడ పెద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాబట్టి లోపల కూడా పెద్ద ఎత్తున పోలీసులు డిప్లాయ్మెంట్ అయితే జరిగింది. అటు మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాత్రం మొదటి నుంచి ఈ మునావర్ ఫారూఖీ షోను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడనే నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. బీజేవైఎం వాళ్ళు కావచ్చు, ఎవరైతే కొంత అనుమానంగా ఇక్కడ అడ్డుకుంటారు అనేటువంటి ఒక అనుమానం ఉందో వాళ్ళందరినీ అయితే ముందే నియంత్రిస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ప్రశాంతంగానే ఉందంటే అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు కాబట్టి ఇంతవరకు అయితే ఇక్కడ అలజడి లేదు. ప్రశాంతంగా యువత అంతా వస్తున్నారు, ఎవరైతే ప్రేక్షకులంతా వస్తున్నారు లోపలికి వెళ్తున్నారు, వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత షో ప్రారంభమైనాయి. బయటకు మొత్తం షో ముగిసి బయటకు వచ్చేంత వరకు కూడా పోలీసులు ఈ విధంగా భారీ ఎత్తున భద్రతను ఇదంతా కూడా కల్పిస్తామనేది మాత్రం ఇక్కడ వచ్చేటువంటి యువతకైతే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మరి షో మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దాదాపు నెల నుంచి కూడా ఈ షోకి సంబంధించినటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మరి మునావర్ ఫారూఖీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం కలిగిస్తాయి గతంలో. సో అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ హైదరాబాద్లో వస్తే ఇటువంటి ఒక షో నిర్వహిస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ కావచ్చు, బీజేవైఎం చేసినటువంటి నేపథ్యంలో మరి హైదరాబాద్లో ఈ షో మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ. కిరణ్, ఉత్కంఠ వాతావరణం ఉన్నప్పటికీ కూడా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అక్కడ? ఇప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది చుట్టుపక్కల? చూస్తున్నా అంటే అట్మాస్ఫియర్ మాత్రం ఇప్పటికైతే చాలా ప్రశాంతంగానే ఉంది. చాలామంది యువత వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ టికెట్స్ని ఇక్కడ ఇక్కడ చూపిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిబ్బన్ ఇక్కడ ఒక బ్యాండ్ ఇస్తున్నారు. ఆ బ్యాండ్ని ఇక్కడ వాళ్ళు చేతికి ధరించి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళ లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము చాలామంది పెద్ద ఎత్తున లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. వారం ముందు. ఇక్కడ ఇది కాంట్రవర్సీ ఉందని చెప్తున్నారు కదా షో, మరి మీకేం భయం లేదా? అంటే ఏమన్నా జరగవచ్చు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా? ఏం లేదు భయ్, భయం ఏం లేదు, వస్తాం. మునావర్ ఫారూఖీ షోస్ గతంలో చూసారా, ఎలా ఉండేవి? గతంలో బాగానే ఉంటాయి, కిరాకు ఉంటుంది. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? సేమ్ ప్లేస్ చూస్తున్నాం చాలామంది ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వస్తున్నారు. అంటే పూర్తిగా లోపల ఆడిటోరియంకి సంబంధించినటువంటి కెపాసిటీ అయితే 2000 మెంబర్స్ వరకు ఉంది. ఇప్పటికే సగం మంది వరకు పైగా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారి ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. పెద్ద ఎత్తున యువతనే వస్తున్నారు. దాదాపు ఒక 20 నుంచి 30 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ షోకి వస్తున్నటువంటి పరిస్థితి. మునావర్ ఫారూఖీ పెద్ద ఎత్తున అటు యూట్యూబ్లో అతనికి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. దానికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా యూత్ ఉంటారు ఎక్కువగా. ఆ యూత్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున యూత్ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కొంత అలజడి సృష్టించే అవకాశం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం పెద్ద ఎత్తున అటు పోలీస్ ఫోర్స్ మాత్రం వచ్చింది. అటు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి కావచ్చు, అటు ఉదయం నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ కూడా వస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి బీజేవైఎం కావచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ షోని అడ్డుకోవాలంటూ కూడా వస్తున్నారు. కాబట్టి కొంతమంది యూత్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడి నుండి వచ్చారు? మునవ్వర్ ఫారూఖీ షో. మీరు చూసారా షో గతంలో? Yes.
అంటే ఏదో కొంత వివాదాస్పదంగా ఉందని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా భయపడకుండా వచ్చారు కదా, మరి ఎలా ఉంది? I don't know Telugu. అవును ఉమా, few words of Munawar Farooqi. Please tell. You're a great fan. We are here for just Munawar Farooqi show. We have been the great fan since like past 2 to 3 years now. We are here for him. Thank you. రైట్, కొంత చూస్తున్నాం చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నట్టు మనకైతే అలాగే సాయి కనిపిస్తుంది. కిరణ్, అయితే దాదాపు శిల్పారామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను మొత్తం కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. విష్ణుప్రియ. అలాగే సాయి కిరణ్, సెల్ ఫోన్స్, ఫుడ్ వాటర్ బాటిల్స్ ఇవేవి కూడా ఆడిటోరియంకి అలవ్ లేవంటున్నారు. సెల్ ఫోన్ కూడా అలవ్ లేదంటున్నారు. సో వాళ్ళు ఎవరైతే వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సెల్ ఫోన్స్ కూడా అలౌట్ చేయట్లేదు. వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ స్టార్టింగ్లోనే సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ బాటిల్స్ని కావచ్చు, వేడిని కూడా, తినుబండారాలను, అంటే ఏ వస్తువులను కూడా వాళ్ళతో పాటు అలౌ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ చేతులలో ఉన్నటువంటివి వాటిని వినియోగించి స్టేజ్ మీదకి విసిరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఒక ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు పోలీసులు. వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ లోపల టికెట్ చూపించిన తర్వాత ఇక్కడనే సీజ్ చేసి అవన్నీ కూడా ఇక్కడనే భద్రపరిచి వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు చాలా గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు. అన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఏ విధంగా లోపలికి అలో చేయాలి, ఏ విధంగా భద్రత అనేది తీసుకోవాలనేది కూడా ఇప్పటికే పోలీసులకు అన్ని సూచనలు చేశారు సిపి. సో ఈ నేపథ్యంలోనే దాదాపు సైబరాబాద్లో ఉన్నటువంటి అన్ని జోన్ల డీసీపీలు కూడా ఇక్కడనే ఉండి ఈ మొత్తం షోను మాత్రం ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పాలి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఇటువంటి పెద్ద షోస్ జరిగినప్పుడు అంతర్జాతీయంగా ఒక ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక షో నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రశాంతంగా జరిగి ప్రశాంతంగా ముగిస్తే ఇక్కడ ఒక బ్రాండ్ అనేది, ఇమేజ్ అనేది ఒక క్రియేట్ అయింది. కానీ ఇక్కడ ఎక్కడ కొంత అలజడి క్రియేట్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించి వివాదం నేషనల్ వైడ్ అవుతుంది. కాబట్టి దాన్ని పోలీసులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా అడుగడుగున తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కొంత చిన్న అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా కూడా యువత ఏ విధంగా లైన్లలో ఉంటున్నారనేది కూడా చూడాలి. కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా కూడా మునావర్ ఫారూఖీ షో కోసం ఉదయం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. जिसको इज्जत देना है, अल्लाह जिसको चाहे इज्जत देना है, तो अगर उसके बीच में कोई आके खड़े हो गया ना, तो इतनी पुलिस आके खड़े हो गई, उसको बचा रहे. थैंक यू. చూస్తున్నాం చాలామంది ఇంకా లైన్లలో నిల్చొని వస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా 2000 మెంబర్స్ వరకు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆడిటోరియం ఇది. చాలా వరకు ఇప్పటికే లోపలికి వెళ్ళారు. 5 గంటల వరకే షో స్టార్ట్ అవుతుంది. 4 గంటల లోపే రావాలి అని చెప్పారు. కానీ పెద్ద ఎత్తున యూత్ వస్తున్న నేపథ్యంలో ఇది ఏదైతే ఈ షోకు సంబంధించి 6 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మునావర్ ఫారూఖీ మాత్రం ఇప్పటికే లోపల శిల్పకళా వేదిక లోపలికి వెళ్ళాడు అనేది పోలీస్ నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మరి లోపల షో స్టార్ట్ అయ్యి మళ్ళీ ముగిసి బయటకు వచ్చేంత వరకు కూడా పోలీసులు అడుగడుగున ఉండే అవకాశం అయితే ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శిల్పకళా వేదిక చుట్టూ కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా డిప్లాయ్మెంట్ అయితే చేశారు. విష్ణుప్రియ. అలాగే సాయి కిరణ్, మిగతా రాష్ట్రాల్లో లేదంటే తెలంగాణలో కూడా ఒకసారి ఈ మునావర్ ఫారూఖీ షోని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. సో ఆపారు కూడా. సో ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? విష్ణుప్రియ, అంటే మొదటి నుంచి కూడా మునావర్ ఫారూఖీ హైదరాబాద్లో ఒక షో నిర్వహిస్తాడు అని ప్రకటించినప్పటికీ కూడా అది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది, రాజకీయంగా టర్న్ తీసుకుంది. అటు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కావచ్చు, అటు ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ కేటీఆర్ కావచ్చు, ఇదంతా కూడా జరిగింది. సో కేటీఆర్ అంటే ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ అనేది చాలా ప్రజాస్వామ్యతమైనటువంటి ఒక రాష్ట్రం. ఇక్కడ ఎవరైనా వచ్చి చాలా స్వేచ్ఛగా ఇక్కడ వాళ్ళ షోస్ నిర్వహించుకోవచ్చు అనేది కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. రాజ్ సింగ్ కూడా నిన్న మొత్తం ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే ఇక్కడ మునావర్ ఫారూఖీ మాత్రం ఎటువంటి కామెంట్స్ హిందువుల మీద చేసినప్పటికీ కూడా 22వ తారీఖున తను కూడా ఒక కామెడీ షో నిర్వహిస్తారు అది అని చెప్తున్నాడు. అది మొత్తం దేశం మొత్తంలో ఉన్నటువంటి హిందువులంతా గర్వపడేలా తను కూడా చేస్తాను ఒక షో అనేది మాత్రం చెప్తున్నాడు. సో పూర్తిగా మునావర్ ఫారూఖీకి సంబంధించినటువంటి ఒక షో మాత్రం హైదరాబాద్లో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అది కాస్త అది శాంతి భద్రతల విషయానికి కూడా దారితీసింది. సో ఆ నేపథ్యంలో పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున డిప్లాయ్మెంట్ జరిగింది. సో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీన్ని పోలీసులు చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు.